ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమా హిట్ టాక్ అన్నటువంటిది కమిటీ కుర్రోళ్ళు. సరే అది ఫట్ అన్నది అనేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించినటువంటి దర్శకుడి స్టేట్మెంట్ ఇది. MBA పూర్తవగానే ఉద్యోగం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా మంచి జీతం, ఏళ్ళు గడుస్తున్న నా మనసంతా సినిమా చుట్టే తిరుగుతుండడంతో కొలువులో కుదురుగా ఉండలేకపోయా, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించడంతో జాబ్ మానేయాలని నిర్ణయానికి వచ్చా. మా నాన్న లారీ డ్రైవర్, అట్లాంటి నేపథ్యం నుంచి వచ్చి 6 అంకెల జీతం అందుకునే స్థాయికి ఎదిగాను నేను. ఈ పరిస్థితిలో ఏ తల్లిదండ్రులైనా జీవితానికి గ్యారంటీ లేని ఫీల్డ్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? కానీ మా వాళ్ళు ఒప్పుకున్నారు, అంత నమ్మకం నా మీద. కానీ ఈ బంధువులు ఇరుగు పొరుగు ఉంటారు చూసారా, వాళ్ళ మాటలతో మా వాళ్ళలోనూ గాబరా మొదలైంది. అయినా ఎలాగోలా మా వాళ్ళని ఒప్పించి కొలువు వదిలేసా అంటూ యదువంశీ తన సినిమానే, తన స్టోరీనే నాకదే కమిటీ కుర్రోళ్ళు అని చెప్పుకొచ్చారు. అయ్యా మీరు బాగుపడితే బాగుపడ్డారు, బాగానే ఉంది, ఓ సినిమా తీశారు, ఆ తర్వాత ఎట్టుంటుందో మీ జీవితం ఎవరికి తెలియదు. యువతని మాత్రం నాశనం చేయబాకండి. అనేక మంది చక్కగా చదువుకుని చక్కటి ఉద్యోగాలు చేయగలిగిన వాళ్ళు ఈ సినిమా మీద పెచ్చతో మోజుతో వచ్చి అక్కడ కూర్చుని కొట్టుకుంటున్నారు. చివరికి మందు నూనె బిర్యానీల దగ్గర బతికేయాల్సి వస్తుంది. ఏళ్ల తరబడి ఏదో ఒక పేరు చూసుకోవాలి అన్నటువంటి పెచ్చతో సర్వనాశనం అవుతున్నారు. వాళ్ళ బతుకుని వాళ్ళని బతకనియండి. చేతనైతే వాళ్ళ బతుకుని వాళ్ళ బతకడానికి 2 ముక్కలు చెప్పండి. నేను ఎట్టా సక్సెస్ అయ్యాను, మిగతా వాళ్ళందరూ ఎట్ట అవ్వండి అంటే ఇప్పుడు ఆ బంధువులు కూడా ఎవరు బూతు చెప్పలా. సినిమా రంగం ఎంతవరకు సేఫ్? ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాతల్లో ఎంతమంది సేఫ్గా ఉన్నారు? ఎంతమంది దర్శకులు సేఫ్గా ఉన్నారు? ఎంతమంది హీరోలు సేఫ్గా ఉన్నారు? టెక్నికల్ స్టాఫ్ అంటారా, నో ప్రాబ్లం, వాళ్ళకి ఇది కాకపోతే ఇంకో సినిమా ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడూ ప్రాబ్లం లేదు. లేకపోతే ఇతర ఉండేటటువంటి వాళ్ళు. కానీ నటులుగా ఉండేటటువంటి వాళ్ళు ఎంతమంది కడుపు నిండా తినగలుగుతున్నారు, ఎంతమందికి సంపాదించుకోగలుగుతున్నారు, ఎంతమంది దర్శకులు సక్సెస్ అవుతున్నారు? కాబట్టి ఇందులో 10% సక్సెస్ రేటు, 90% ఫెయిల్యూర్ రేటు. వాటిల్లోకి చక్కగా కడుపు నిండా తిని ఇంటికి పోషించుకోగలిగినటువంటి వాళ్ళని ఈ వైపుకి తీసుకొచ్చి మాత్రం నాశనం చేయొద్దు.